తమిళనాడులో అక్కడి స్టాలిన్ ప్రభుత్వం మీద ఈడీ రైడ్స్ అవుతున్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని మోడీ కాపాడుతున్నాడు. మోడీ శత్రుత్వం చూపించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద చూపించాలి. కానీ ఇక్కడ వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మీద చూపిస్తున్నానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కానీ ఇలా గవర్నమెంట్లో లేని 2 ఏళ్ల కిందనే అధికారం పోయిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వాళ్ళ పిఏలు ఇతరుల మీద జరుగుతుంది. ఈడ ఏసీబీ జరిగిన పైనుంచి ఈడీ వచ్చిన ఐటీ వచ్చిన ఎవరివి ఈడీ ఐటీలు వీళ్ళ గురువు చీకటి గురువు మోడీవి, ఏసీబీలు సిబిఐ సిఐడీలు ఈయనయి. సిబిఐ ఆయనది, సిఐడి ఈయనది, ఈడీ ఆయనది, ఏసీబీ ఈయనది. ఇవి మొత్తం ఏం పనిచేస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద మాత్రమే పడుతున్నాయి. వాస్తవానికి ఎవరి మీద పడాలి? తమిళనాడులో పోతేనేమో స్టాలిన్ పార్టీ సంబంధించిన వాళ్ళ మీద పడతాయి, బెంగాల్ పోతేనేమో మమతాకు సంబంధించిన నాయకుల మీద పడతాయి. తెలంగాణలో ఎవరి మీద పడాలి? పడతాయి రేవంత్ రెడ్డి యాభై మీద పడాలి. వాస్తవానికి బీజేపీ పార్టీ నిజంగా చంద్రబాబు బీజేపీ మోడీకి రేవంత్ శత్రుత్వం ఉంటే వాళ్ళకి పడాలి, కానీ పడతలేదు. కేసీఆర్ మీదనే మాట్లాడతారు. మనం చూసుంటారు మీరు